హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఉగాది పంటకి తప్పకుండా చేసుకోవాల్సిన ఉగాది పచ్చడి మేకింగ్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చకచకా చూసేద్దాం. ఉగాది రోజు ముఖ్యంగా చేసుకునే పచ్చడి ఈ ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడి మనం ముందుగా స్వీకరించినప్పుడు ఏ రుచి అయితే వస్తుందో సంవత్సరం అంతా ఆ రుచిలాగే ఉంటుందని నమ్ముతారు. సరే, మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మరి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి మేకింగ్ ప్రాసెస్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం వేసుకోవాలి. అలాగే తురిమిన బెల్లంని కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని లేత మామిడికాయ తీసుకొని దాని పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వేప పువ్వును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉగాది షడ్రుచుల్లో మనం వేసుకున్న బెల్లం ఆనందానికి, ఉప్పు ఉత్సాహం, వేప పువ్వు బాధ కలిగించే అనుభవాలు, పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు, మామిడికాయ కొత్త సవాళ్ళు, కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు, వీటన్నిటి కలయికే ఉగాది షడ్రుచుల ఉగాది పచ్చడి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.